అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కొన్ని గంటల్లోనే ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం జరుపుకోబోతోంది. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు మణిహారమని, వలస వెళ్లిన వాళ్లు ఇప్పుడు తిరిగి వస్తారు అన్నారు పల్లా శ్రీనివాసరావు. ఏవియేషన్ ఇండస్ట్రీకి హబ్ గా భోగాపురం మారబోతోందన్నారు ఆయన. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంలో వైసీపీ క్రెడిట్ ఏం లేదని, టీడీపీ హయాంలోనే శంకుస్థాపన చేశారు, టీడీపీ హయాంలోనే పూర్తయింది అంటూ పల్లా కమెంట్స్ చేశారు. ఆయన కమెంట్స్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మనతో పాటు ఉన్నారు. చెప్పండి సార్, ఇది ఒక అద్భుతమైన ఘట్టం. ఎయిర్పోర్ట్లు అనేవి భారీగా చేశారు. ఎలా ఉండబోతుంది ఇక్కడ నుంచి? భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైనప్పటి నుంచి ఉత్తరాంధ్ర అభివృద్ధి. చాలా సంతోషం అండి. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా మనం శుభాకాంక్షలు తెలియజేయాలి. మరి ఇది రేపు ఉత్తరాంధ్రకి ఒక మణిహారం కాబోతుంది. అభివృద్ధిలో ఇది ఒక మణిహారంగా మారబోతుంది. ఇది వలసలు వెళ్ళే దగ్గర నుంచి చెప్పండి, ఉత్తరాంధ్ర అంటే వలసలు కోసం ఇంకో ప్రాంతానికి వెళ్ళి జాబులు చేసినటువంటి పరిస్థితి ఉండేది. మరి రాబోయే రోజుల్లో ఇక్కడికి ఉద్యోగాల కోసం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నానండి. ఇది ఒక గేట్వే కాబోతుంది. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎయిర్ యాక్టివిటీస్కి, ఏవియేషన్ ఇండస్ట్రీకి ఒక హబ్గా మారబోతుంది భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ అద్భుత వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరవుతున్నారు. ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఈరోజు ఎలా ఉండబోతోంది, ఎలా ఏర్పాటు చేశారు? అంటే ఈరోజు సుమారు 10:55 ప్రారంభం కాబోతుందండి. ఇదంతా కలిపి 1 గంట వరకు కూడా ఈ మీటింగ్ పూర్తి అవుతుంది. ఈ 2 గంటల వ్యవధిలో మీటింగ్ కావచ్చు, లేకపోతే ఇది ఏదైతే మనం దింసా కార్యక్రమం పెట్టాం ఆ దింసా కార్యక్రమం వీక్షించడం కావచ్చు, లేకపోతే ప్రజల్ని అడ్రస్ చేయడం కానీ, అలాగే ఆ స్టేజ్ మంచి ఓపెన్ చేయడం కానీ అన్నీ కూడా 10:55 నుంచి 1 గంట లోపు పూర్తవుతుందండి. అందులో సుమారు 55 నిమిషాలు నరేంద్ర మోడీ గారు మాట్లాడతారండి. టోటల్గా మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వస్తున్నారు. ఎంతమంది మొబిలైజ్ చేస్తున్నారు, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? అంటే సుమారు 3 లక్షల మందిని దాకా కూడా మొబిలైజ్ చేయడానికి అన్ని సన్నాహాలు చేశారండి. ఈరోజు ఉత్తరాంధ్రలో కూడా చాలా పాజిటివ్గా ఉందండి. కొత్త మన విశాఖపట్నం నుంచి కొంచెం దూరం వెళ్తుందని ఒక చిన్న ఫీలింగ్ ఉన్నప్పటికీ కూడా ఇది 3 జిల్లాలకి కూడా, అటు విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ కూడా ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది. అందరికీ అనువుగా ఉన్నటువంటి ప్రాంతం. ఓకే, భోగాపురం ఎయిర్పోర్ట్ నాంది అనేది మా హయాంలో జరిగింది. వైఎస్ఆర్ అలాగే జగన్ అనేది వైసీపీ నేతలు చెప్తున్నమాట, ఏమంటారు? ఏదైనా సరే ప్రజలు గమనిస్తున్నారండి అన్నీ. అది మనం ముందు తెలుసుకోవాలి. ఇది 2015లోనే ల్యాండ్, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళు యాక్చువల్గా ఇది ఆయన బ్రెయిన్ చైల్డ్, ఆయన ఒక ఆలోచన. 2016లో 15 నుంచి ఎక్విజిషన్ స్టార్ట్ చేసుకొని 2019 ఫిబ్రవరి 14న శంకుస్థాపన చేసుకున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2016-17 ప్రాంతంలో వచ్చి ఇక్కడ ఎందుకు ఎయిర్పోర్ట్, ఇక్కడ ఎయిర్పోర్ట్ అక్కర్లేదు, ఎర్ర బస్సు కూడా రానటువంటి ప్లేసు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి మధ్యాహ్నం వెళ్తే ఈగలు తోలుకుంటుంది అటువంటి మాటలు వారే మాట్లాడారు. ఈరోజు మళ్ళీ మా దగ్గరే శంకుస్థాపన అయింది, మేమే పూర్తి చేస్తామని చెప్పడం అంత కరెక్ట్గా పద్ధతి కాదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్విజిషన్ స్టార్ట్ చేశారు, శంకుస్థాపన చేశారు. సో ఇది ఓవరాల్గా అద్భుతమైన వేడుక మరికొద్ది గంటల్లోనే ఆరంభం కాబోతోంది. భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జాతికి అంకితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేయనున్నారు. వలసల నుంచి ఉత్తరాంధ్ర ఇప్పుడు అవకాశాల వైపు ఎదురు చూసేలా ఈ ఎయిర్పోర్ట్ ఒక గేట్వే కాబోతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా, TV9 విశాఖపట్నం.